నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైసీపీ పాలనలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలి. కోటి సంతకాల సేకరణలో వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాల్లో ఘనంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. పలు సంస్థలు సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి. తెలుగు భాష లేకపోతే మనిషికి మనుగడే లేదు. పాఠశాల నుంచి పీజీ వరకు తెలుగు ఉండాల్సిందే. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవంలో ప్రసిద్ధ రచయిత డాక్టర్ పాపినేని శివశంకర్. దేశానికి గర్వించదగిన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను నేటి తరం అందిపుచ్చుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజైన శనివారం పట్టణంలో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పార్టీ నాయకులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ ప్రజల హక్కులు, బాధ్యతలకు ప్రాధాన్యమిస్తూ రాజ్యాంగ రచన చేశారని గుర్తు చేశారు. ఆయన ఫలితంగానే సమాజంలోని అణగారిన వర్గాలు ఇప్పుడు అందరితోనూ సమానంగా ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందిస్తూ బడుగు బలహీన వర్గాలకు సామాజిక సాధికారతను కల్పించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంతో సహా శాసన మండలి, స్థానిక సంస్థలతో సహా ఆయా వర్గాలకు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కల్పించారని తెలిపారు. అంబేద్కర్ భావజాలాన్ని అర్థం చేసుకుని ఆయన మార్గంలో నడవటమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళిగా చెప్పారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, పార్టీ నాయకులు షేక్ గోల్డ్ రహీమా, పేరం సంజీవ్ రెడ్డి, బండ్లమూడి నాని, కటారి హరీష్, ఎలవర్తి సాంబశివరావు, షేక్ దుబాయ్ బాబు, ప్రసాదం సురేష్, టెక్స్ట్ బాల, పెచ్చింగ్ సుబాని, కుర్రా శ్రీను, పెద్దలంక వెంకటేశ్వరరావు, నిట్టా బాలు, ఈద్గా గౌస్, యాతాటి అనిల్, అన్నంగి శ్రీనివాసరావు, మేకల చిరంజీవి, అకిదాసు కిరణ్ కుమార్, కుర్రా జశ్వంత్, పరసు రాజ్ కుమార్, బత్తుల గోపి, పిల్లి ప్రేమరాజు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా వాడవాడల అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అంబేద్కర్ గారి జయంతిని, వర్ధంతుల్ని మనం ఎంతో జరుపుకుంటూ ఉన్నాం. ఈ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇటువంటి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఉన్న కులాలు, మతాలు, వర్గాలు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ భారతదేశంలో తన రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని, ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రాజ్యాంగం ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబడిద్దని చెప్పి ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు కూడా భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా, ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంలో అతిపెద్ద దేశంగా నిలబడటానికి ప్రధాన కారణం. నేను గుండె మీద చేసుకొని చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పార్టీ అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి సముచిత స్థానాన్ని, సముచిత న్యాయాన్ని చేసిన గొప్ప పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందని, దాంట్లో మేమందరం శాసనసభ్యులుగా ఉన్నందుకు ఎంతో గర్వపడతా ఉంటాం. ఈరోజు కూడా మేము కోరుకుంటుంది రాజ్యాంగ పరిరక్షణ చాలా అవసరం. ఆ రాజ్యాంగ పరిరక్షణే ప్రజాస్వామ్యాన్ని నిలిపిద్ది. అన్ని రాజకీయ పార్టీలు
అంబేద్కర్ గారి రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంబేద్కర్ గారి బలహీన ఆశాజ్యోతి అయిన సాయి బాబా అంబేద్కర్ గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా 69వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ ఆధ్వర్యంలోనే అలానే కేటర్ మొత్తం ఇక్కడ వచ్చి ఆయన విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా స్థానిక స్టేషన్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో. దీన్ని ఇందుమూలంగా తెలిసేది ఏంటంటే ఆయన రాసేటువంటి రాజ్యాంగాన్ని అందరూ అనుసరించి అందరూ పాటించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలని. భారతదేశానికి భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఆయన ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మానవతాన్ని చాటి ఎంతో పేదరికంలో ఉన్న వాళ్ళను కూడా అట్టడుగు వాళ్ళందరికీ న్యాయం చేరే విధంగా రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు దాని మీద నడవాలని అలాగే ఉండాలని ఆ రాజ్యాంగం ఇవాళ రోజు చక్కగా అమలు అవుతుంది. దానివల్ల బాబా అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా 69వ వర్ధంతి 34వ వార్డులో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మా శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా మన వాళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమం ఇక్కడ అందరూ ఆహ్లాదకరంగా ఈ వర్ధంతి వేడుకలు చేశాము. కాబట్టి అందరూ రాబోయే కాలంలో రాజ్యాంగ గ్రహీత డాక్టర్ అంబేద్కర్ గారు అడుగుజాడల్లో పట్టణానికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం ఘనంగా ఆరంభమైంది. తొలి రోజు ఉదయం తెలుగు భాషా సాహిత్యంపై కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల స్థాయి నుంచి పీజీ వరకు తెలుగు భాష సబ్జెక్టుగా ఉండాల్సిందేనని ప్రముఖ రచయిత, కవి, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి సౌజన్యంతో స్థానిక బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 2 రోజుల తెలుగు సాహిత్య సాంస్కృతిక మహోత్సవాన్ని శనివారం మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. తెలుగు భాష, సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం అంశంపై డాక్టర్ పాపినేని శివశంకర్ మాట్లాడుతూ ప్రతి మాట చివర్లో అచ్చులు రావటం, తెలుగు భాష పలకరించడం సులువుగా వినసొంపుగా ఉంటుందని చెప్పారు. భాషాభిమానం విపరీతంగా ఉండే తమిళులు కూడా త్యాగరాజ కృతులను పాడాల్సిందేనని చెప్పారు. విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు భాష, తెలుగు సాహిత్యం ఎందుకు అవసరమని ప్రజాప్రతినిధులు మాట్లాడటం శోచనీయమన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చందు సుబ్బారావు అధ్యక్షత వహించిన సభలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తెలుగు ఆచార్యులు నారిశెట్టి వెంకట కృష్ణారావు, చింతల శ్రీనివాసరావు, మొవ్వ సత్యనారాయణ, బొల్లిముంత కృష్ణ పాల్గొన్నారు. సభానంతరం తెలుగు కవి సమ్మేళనం నిర్వహించారు. తన్నీరు శివశంకర్, భీమేశ్వర ప్రసాద్, బెల్లంకొండ వెంకట్, కె రమేష్ పర్యవేక్షించారు. అట్లాంటి అంత భాషాభిమానం ఉన్నటువంటి తమిళులు కూడా తప్పనిసరిగా తెలుగు మాట్లాడకపోయినా సరే వాళ్ళు తెలుగు కృతుల్ని వాళ్ళు ఆలపించాల్సిందే. ఎందువలన మన భాష యొక్క మాధుర్యం అది. సుందర తెనుంగు అని సుబ్రహ్మణ్య భారతి లాంటి తమిళ మహాకవి కూడా మన తెలుగు భాషను గురించి ఆ విషయం చెప్పాడు. ఇవన్నీ కూడా సాహిత్య ప్రపంచంలో మేము సాధారణంగా చెప్పే విషయాలు. అందువలన తెలుగు భాష గొప్పది అని చెప్పి మనం సంతోషపడవచ్చు, అందులో సందేహం లేదు. కాబట్టి తెలుగును పాఠశాల స్థాయి నుంచి మరి పీజీ స్థాయి దాకా కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా కూడా ఏదో ఒక స్థాయిలో ఈ భాష, ఈ పాఠ్యభాగాలు తప్పనిసరిగా ఉండాలి. ఉంటేనే అందులో ఉన్నటువంటి ఆ సాంస్కృతిక విషయాలు మనకు అర్థమవుతాయి. ఆ కథల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఆ మిత్రభేదం ఇట్లాంటి పాఠ్యభాగాలు ఉంటేనే దాంట్లో ఉన్నటువంటి భాషా విశేషాలు మొదలు నైతిక విలువలు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మన ప్రక్రియలు ఏంటో మనకు తెలుసు. మనిషి ఉపయోగిస్తున్న భాష, ఆ భాషకున్న స్ట్రక్చరు, ఆ భాషకున్న ఫ్రేమ్వర్క్, ఆ భాషకున్నటువంటి ఫ్రేమ్వర్క్లో జరుగుతున్నటువంటి సాహితీ ప్రక్రియల ద్వారా మనం ఒకళ్ళనొకళ్ళతో మాట్లాడుకోవటం, సంభాషించుకోవటం, వ్యక్తీకరించడమే కాకుండా ఒక తరం నుంచి ఇంకో తరానికి మన జ్ఞానాన్ని అందించగలుగుతున్నాం, మన భావాల్ని అందించగలుగుతున్నాం. ఇలా వేదిక్ టైమ్స్ నుంచి మనకు తెలిసి మన పెద్దలు చెప్తున్న దాన్ని బట్టి వేదాల దగ్గర నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. అంతకుముందు మాట్లాడుకోలేదంటే మాట్లాడుకుని ఉండుంటారు, అంతకుముందు భాష లేదంటే భాష ఉండుంటుంది.
అంతకుముందు భాష స్ట్రక్చర్లో లేదా అంటే స్ట్రక్చర్డ్గానే ఉండుంటుంది, దానికి ఫ్రేమ్వర్క్ ఉండుంటుంది. కాకపోతే కొంత జ్ఞాన సముపార్జన జరిగిన తర్వాత వచ్చిన గ్రంథాలు అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, అవి మనకి వేదాల రూపంలో మనం స్టార్టింగ్ పాయింట్గా అనుకుంటున్నాం. దట్ మే బి లిమిటేషన్ ఆఫ్ అవర్ విజన్. నాణ్యమైన విద్య వైద్యం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్ అయిందని వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో ఆయన పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పట్టణంలోని 37, 38, 39, 40 వార్డుల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రకాశం రోడ్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సంతకాలను చేపట్టారు. వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానికుల నుండి సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి అటు విద్యను, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో ఇటు వైద్యాన్ని పేదలకు దూరం చేస్తోందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. సంతకాల సేకరణకు ప్రజల నుంచి వస్తున్న భారీ స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు సర్కార మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో వేలాది మంది స్వచ్ఛందంగా సంతకాలు చేసినట్లు చెప్పారు. ప్రజల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కొంగర మంజీరా, కటారి హరీష్, మల్లబోయిన రాము, మల్లబోయిన బాడీ, పేరం సంజీవరెడ్డి, షేక్ దుబాయ్ బాబు, మైలా విజయనాయుడు, ధరణికోట మల్లి, గోపిరెడ్డి, సంజీవరెడ్డి, భరణి శ్రీను, శాండీ, షేక్ మీరావలి, మునిపల్లి వంశీ, టెక్స్ బాలా, యాతాటి అనిల్, పెచ్చింగ్ సుబాని పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 37, 38, 39, 40 వార్డులు కోటి సంతకాల సేకరణ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏఎస్ఎన్ కాలేజీ రోడ్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు స్థానిక రజకు చెరువు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకి అలాగే మాకు సహకరించిన ప్రజలందరికీ, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా నాయకులకి అలాగే మా కార్యకర్తలందరికీ మా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పేద విద్యార్థుల కోసము వాళ్ళని మెరుగుపరిచే ఉద్దేశంతో ఎన్నో గొప్ప సంకల్పంతో తీసుకువచ్చిన ఈ మెడికల్ కాలేజీలని కూటమి ప్రభుత్వం వారు రద్దుపరచాలని చెప్పేసి వారు అనుకుంటున్నారు. అట్లా కాకుండా అది ప్రైవేటీకరణ చేయకుండా మన పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఉన్నత స్థితిలో ఎదగాలని ఎన్నో కోట్ల రూపాయలు హెచ్చించి తీసుకువచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని అందరం మనం సదుద్దేశంతో దీన్ని కోటి సంతకాలు తీసుకొని మంచిగా దీన్ని నిర్వర్తించాలని, మన పిల్లల భవిష్యత్తుని ముందు తరాలకు ఉన్నత స్థితిలో తీర్చిదిద్దే విధంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క కోటి సంతకాల విషయంలో మనం పాల్గొనడం జరిగింది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. విద్యావంతుడు, మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని ప్రసాదించారని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. అంబేద్కర్ 69వ వర్ధంతి రోజైన శనివారం ముత్యంశెట్టిపాలెంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగ సూర్య శశిధర్రావు, గుంటూరు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, తెనాలి టౌన్ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీను, పెనుగొండ శివకుమార్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతి. మొన్నే నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా ఏ రోజైతే రాజ్యాంగాన్ని అంతా ఫైనలైజ్ చేసి పార్లమెంట్ యాక్సెప్ట్ చేసిందో దాని రాజ్యాంగ నిర్మాత దినోత్సవంగా అందరం జరుపుకున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి మన విజయవాడ తెనాలిలో కూడా కండక్ట్ చేశాం. అంబేద్కర్ గారి పేరు చెబితే ఈరోజు భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇందాక మిత్రుడు దారాంక్షలు చెప్పినట్టుగా ఒక పేద కుటుంబంలో పుట్టి ఎంతో తెలివితేటలతో ఇక్కడ భారతదేశంలోనే కాకుండా
ఇంగ్లాండ్ వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో చదువుకుని డాక్టరేట్ తీసుకుని లాలో అనేక దేశాలు తిరిగి ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో ఉన్న లోటుపాట్లను గమనించి అతి ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించడం వల్ల ఆ రాజ్యాంగ ఫలితమే ఇవాళ అతి పేదవాడు దళితుడైనటువంటి ముఖ్యమంత్రులు చేశారు, అక్కడ ప్రధానమంత్రులు చేశారు. ఈరోజు బీసీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు, ఛాయ్వాలా నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారంటే దానికి కారణం రాజ్యాంగమే. అలాగే ఎస్టీగా ఉన్న ద్రౌపది ముర్ము గారు అయ్యారంటే దానికి కారణం కూడా రాజ్యాంగం. అలాంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులర్పిస్తూ, అంబేద్కర్ గారు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సముచితంగా గౌరవించింది. ఆయనకి తొలి న్యాయశాఖ మంత్రిగా చేశారు. ఆ న్యాయశాఖ మంత్రి హోదాలోనే రాజ్యాంగ కమిటీకి ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశం యొక్క చూసే విధంగా ప్రపంచం మొత్తం కూడా ఎవరు ఈ రాజ్యాంగాన్ని నిర్మించింది, ఎవరు ఇంత చక్కటి చట్టాలను రూపొందించింది, ఇటువంటి రాజ్యాంగాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరు అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా కొనియాడేటట్టు న్యాయంలో కానీ చట్టంలో కానీ ప్రతిదీ కూడా చట్టబద్ధత చేసి పార్లమెంట్ వ్యవస్థ కానీ అసెంబ్లీ వ్యవస్థ కానీ ఈరోజు ఉన్నటువంటి సర్పంచ్ ఓటు హక్కు, విద్యా వ్యవస్థలు, అలాగే వైద్యం అన్నిటి కూడా ప్రతి ఒక్క వర్గానికి కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా చట్టపూరితమైన చేసినటువంటి రాజ్యాంగ వ్యవస్థను తీసుకొచ్చిన కట్టుదిట్టం చేసినటువంటి అభినవ బ్రహ్మ మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక హక్కులతో సహా అనేక అవకాశాలను రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నత వ్యక్తి అని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని ప్రసాదించడమే కాకుండా దేశంలో బౌద్ధ మతానికి పునరుజ్జీవం కల్పించారని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, సీనియర్ న్యాయవాది గుంటి సురేష్, ఇందుపల్లి రాజారాం, మదిరి సురేష్, కేసీ బసవయ్య, షేక్ కాళీషా, ఆవుల భాను, అన్నం పిన్నారావు, కనపర్తి కుటుంబరావు, కంచర్ల కోటేశ్వరరావు, జాలాది మహేష్ తదితరులు పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెనాలి పట్టణ మరి పరిసర ప్రాంత పుర ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తెనాలి కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ తరపు నుండి 69వ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. సమకాలీన రాజకీయాల్లో భారతదేశ భవిష్యత్తు పునాదులు నిర్మించి అనేక తరాలకి బాసటగా నిలిచే రాజ్యాంగాన్ని అందించి ఈ దేశ యొక్క పురోగతికి తోడ్పడిన ఆ రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతి ఆయన పరిణయించిన రోజు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే బుద్ధిస్టులు ఉన్నారో, అంబేద్కరీలు ఉన్నారో, భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచ దేశాల్లో అనేక దాదాపు 60-70 దేశాల్లో బౌద్ధం ఎక్కడైతే వెదజల్లిందో అక్కడ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలలో బాబా అంబేద్కర్ గారంటే ఆయన ఒక దేవుడితో సమానం. ఎందుకంటే ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను వెనుకబాటుతనంతో కుమిలిపోతున్న ప్రజలందరికీ కూడా బాసటగా నిలిచి ఆయన ఒక రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేసి ఆ రాజ్యాంగంలో పేదవాళ్ళ హక్కులకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో అది క్షుణ్ణంగా రాసి అసలు హక్కులంటే ఏంటో కూడా తెలియజేయడంతో పాటు అందరి ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి, సామాజిక అభ్యున్నతికి తోడ్పడిన అలాంటి మహానుభావుడు ఈ రోజుకు కూడా మనందరిలో బతికే ఉన్నాడు అంటే ఆయన చేసిన మంచి పనులు. పట్టణానికి చెందిన సాంస్కృతిక సంస్థ స్వరాలయ వేదిక ఆధ్వర్యంలో మహానటి సావిత్రి జయంతిని నిర్వహించారు. సామాన్య నటిగా చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన నిశంకర సావిత్రి అచిరకాలంలోనే మహానటిగా ఎదిగారని, 46 ఏళ్లకే కన్నుమూసిన సినీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని స్వరలయ వేదిక వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు అన్నారు. మారిస్పేట్లోని సంస్థ కార్యాలయంలో శనివారం మహానటి సావిత్రి 90వ జయంతిని జరిపారు. ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆమె జీవిత విశేషాలను తెలియజేశారు. విశిష్ట అతిథిగా హాజరైన రమణయ్య, అతిథులు డివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, హేమాచారి, మల్లేశ్వరరావు సావిత్రి జీవిత విశేషాలను, నటన పటిమను తెలియజేశారు. స్వరలయ వేదిక ఆధ్వర్యంలో అనేకమైన విభిన్న కార్యక్రమాలు, విశేష వ్యక్తులు సన్మానాలతో పాటు
గత వైభవాలను స్మరించుకోవడం కూడా ఆనవాయితీగా ఉన్నాము. ఈ నేపథ్యంలో భాగంగా మహానటిగా కీర్తి ప్రసిద్ధి సాధించిన మహానటి నిశంకర సావిత్రి 90వ పుట్టినరోజు వేడుకలను స్వరలయ వేదిక ఆఫీసులో జరుపుకుంటున్నాము. సావిత్రి గారు 1936 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిరావులో జన్మించారు. నాటక రంగంలో ప్రవేశించి అప్పటికి సినిమాల్లో వెళ్ళడానికి ఆమెకి ఎక్కువ సమయం పట్టింది. సంసారం అనే చిత్రంలో చిన్న పాత్ర ధరించినప్పటికీ ఆ పాత్రని నిడివి పెద్దగా ఉందని తీసివేయడం జరిగింది. తర్వాత పాతాళ భైరవులు కూడా చిన్న పాత్ర చేశారు. ఎడం కంటోంచి 2 బొట్లు అంటే అదేవిధంగా ఎడం కంటోంచి 2 బొట్లు తీసుకొచ్చిన మహానటి. అలా నటి మనం రాబోయే తరంలో కూడా చూస్తాను నమ్మకంగా లేదు. ఈ సందర్భంగా మహానటికి మరొకసారి ఆమె జన్మదిన శుభాకాంక్షలు అంటే లేకపోయినా కానీ వారిని స్మరించుకుంటూ మా స్వర్లయ వేదికకి మరొకసారి మా సభ్యులకి అందరికీ మరొకసారి మహానటి సావిత్రి గారి గురించి ఈరోజు మనం తలుచుకోవటం చాలా గొప్ప విషయం. స్వర్లయ సంస్థలో మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా విశేషం. సావిత్రి గారి నటన దేవత అనే సినిమాలో ఒక ఇళ్ళలాగా చాలా అమోఘంగా అద్భుతంగా చేశారు. అలాగే పాండవనవంశంలో కూడా ద్రౌపది క్యారెక్టరు ఇక ఎవరు కూడా చేయలేరు ఇండస్ట్రీలో. అటువంటి మహానటిని తలుచుకోవటం ఇవాళ చాలా గొప్ప అదృష్టం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా స్థానిక నెహ్రూ రోడ్డు, ప్రకాశం రోడ్డు కూడలిలోని ఆయన విగ్రహం వద్ద ప్రముఖులు సంఘీభావం తెలుపుతూ ఘనంగా నివాళులర్పించారు. భారతదేశానికి ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు హక్కులను తెచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని ప్రముఖ న్యాయవాది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ పిల్లి పాల్ రవీంద్ర విద్యాసాగర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజైన శనివారం ప్రకాశం రోడ్డు సర్కిల్లోని ఆయన విగ్రహానికి పూలమాలను సమర్పించి నివాళులర్పించారు. అంబేద్కర్ రైట్ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో నిర్మించి దేశ ప్రజలకు అంకితం చేసిన ఘనత అంబేద్కర్దని చెప్పారు. ప్రజలంతా ఆయన ఆశయాలను, లక్ష్యాలను, కార్యాచరణను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లేలా ఉండాలని తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలను తొలగించాలని రాజ్యాంగం ద్వారా ప్రజలకు హక్కులను ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ కారుమంచి రవికుమార్ మాట్లాడుతూ సమాజం డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గడ్డేటి సుందర్ సునీల్ కుమార్, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ పిల్లి విజయ్ భాస్కర్, గాలి రవికుమార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ రాయపూడి వెంకటేశ్వరరావు, దూబా సందీప, జనకద మేకతోటి ప్రభాకర్ రావు, గోళ్ల నాగరాజు, మేడిపల్లి సుందర్రావు, శెట్టిపల్లి వరుణ్ దేవ్, గల్ల దేవదానం పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఆయన చనిపోయి 69 సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచం నలుమూలల ఒక భారతదేశం కాదండి, ఆయన యొక్క మానవతా విలువలు, మానవతా హక్కులు ఈ ప్రపంచం అంతటా కూడా ఇవాళ విగ్రహాలు రూపంలో కానీ ప్రతి ఒక్క గుండెలో కూడా ఆయన జీవించే ఉన్నాడు. ఈ రోజుకి 69 సంవత్సరాలు అవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయి. అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఎవరైతే అణగదొక్కాలని కొన్ని శక్తులు చూస్తున్నప్పటికీ కూడా ప్రపంచ నలుమూలల అన్ని దేశాలు, యుఎన్ఏ కానివ్వండి, ఐక్యరాజ్య సమితి కానివ్వండి, మొత్తం అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయటమే కాకుండా ప్రతి ఒక్క గుండెల్లో కూడా మరి ఈరోజు విజ్ఞానమే ఈ ప్రపంచాన్ని జయిస్తుంది. కులాల పరంగా ఇంకా జాతి పరంగా ఎంతో విడగొట్టబడి డైవర్సిటీ ఉన్న మన దేశానికి మరి 80% మంది పబ్లిక్ సోషల్గా అన్ఈక్వల్గా ఉంటే, ఎకనామికల్గా లేకుండా స్ట్రగుల్ అవుతూ ఉంటే ఆయన అందరికీ హక్కులు కల్పించాలి, స్వేచ్ఛ కల్పించాలి అని ఆయన జీవితం మొత్తం ఆయన త్యాగం చేశాడు. రాజ్యాంగంలో చాలా హక్కులు, ప్రాథమిక హక్కులు కల్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి త్యాగం, మరి ఆయన జీవితాంతం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన ప్రజల కోసం, స్త్రీల కోసం, ప్రత్యేకంగా ఎవరైతే బాధించబడుతున్నారో, ఎవరైతే వేదనకు గురవుతున్నారో వారి కోసం పోరాడి ఆయన చేసినటువంటి కృషిని కొనియాడుతూ అలాంటి మహామేధావిని కోల్పోయినటువంటి ఈ ప్రజలందరూ కూడా అందరివాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు, అందరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని కొనియాడటం అనేటువంటిది మనం ఈరోజు నిజంగా
ఆయన్ని కోల్పోయాము. ఆయన లోటుని మరి ఆయన ఆశయాల ద్వారా, ఆయన భావాల ద్వారా, ఆయన ఆలోచన ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళి ఆయన భావాలని అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం పోటీలకు పంపే చిత్రాలు న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండాలని మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు. సంబంధిత విధి విధానాలు ఆయన విడుదల చేశారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం పోటీలకు సంబంధించిన అంశాలపై మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. జనవరి నెల 4వ తేదీన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఎంట్రీలను పంపొచ్చని ప్రకటించినట్లు గుర్తు చేశారు. న్యాయపరమైన వివాదాలు రాకుండా కథ తన స్వీయ రచన అని ఎక్కడి నుంచి కాపీ చేయలేదని రచయిత ధృవీకరణను పోటీల్లో పాల్గొనే సంస్థలు పంపించాలన్నారు. కాపీరైట్ ఉన్న మ్యూజిక్ ట్రాక్స్ ని షార్ట్ ఫిల్మ్లో ఉపయోగించరాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రికార్డింగ్ మ్యూజిక్ పొందవచ్చని సూచించారు. గతంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ప్రసారం చేసిన షార్ట్ ఫిల్మ్లకు ఈ పోటీలో అర్హత లేదన్నారు. షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కో కన్వీనర్ దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 15 నిమిషాల నిడివి మించకుండా పెన్ డ్రైవ్, వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్ట్లో గానీ మా ఏపీ కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలి 522202 గుంటూరు జిల్లా చిరునామాకు ఈ నెల 25లోగా పంపించాలని కోరారు. ఈ పోటీలు కేవలం రాష్ట్రంలోని ఔత్సాహిక యువతీ యువకులకు మాత్రమే కావడంతో మహిళా కళాకారులు, సాంకేతిక నిపుణులు మినహా అందరి ఆధార్ కార్డులు, ఫోటోలు విధిగా ఎంట్రీ ఫామ్కు జతపరచాలని చెప్పారు. విజేతలకు మొదటి బహుమతికి 50,000, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 30,000, 20,000, కన్సోలేషన్ బహుమతులకు 10,000 రూపాయలు అందిస్తామని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ దోనే, పినపాటి సురేష్ బాబు పాల్గొన్నారు. తెనాలి కవి కళాక్షేత్రంలో జరుగుతుందనే విషయం ఇంతకుముందే మేము అనౌన్స్ చేయడం జరిగింది. బట్ వై పర్టికులర్లీ వీ అరేంజ్ దిస్ ప్రెస్ మీట్ అంటే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు డెలివర్. ఏంటంటే అవి దీనికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ప్రతిరోజు ఐ హ్యావ్ బీన్ రిసీవింగ్ మోర్ దెన్ 100 టెలిఫోన్స్. అసలు విచ్చలవిడిగా ఫోన్లు వస్తున్నాయి. వెరీ గుడ్, ఐ ఇన్వైట్ దమ్. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళు నిర్దిష్టమైన నియమ నిబంధనలు తెలుసుకొని ఆ ప్రకారంగా వాళ్ళు షార్ట్ ఫిలిం పంపించాలి. ఎలా పంపించాలి, ఎంత ఉండాలి, ఈ రూల్స్ని చెప్పడానికే ఈరోజు మా ఏపీ అంటే ఈ కాంపిటీషన్ నిర్వహిస్తున్న మా ఏపీ కాబట్టి మా ఏపీ తరఫున ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే ఈ నియమ నిబంధనలను ప్రజల కోసం విడుదల చేస్తున్నాం. నెంబర్ 1, ఇది 15 నిమిషాల మించి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఇంక్లూడింగ్ టైటిల్స్. మీరు ఏ కెమెరాతో తీసుకుంటారో తీసుకోండి, బట్ ఇక్కడికి వచ్చేసరికి డ్రాప్అవుట్స్ రాకూడదు, క్వాలిటీ ఉండాలి. మీ దగ్గర మంచి సెల్ ఫోన్ ఉండి 4K వచ్చే సెల్ ఫోన్లు తీసుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. బట్ డ్రాప్అవుట్స్ అంటే ఏంటంటే టీవీలో ఏదైనా బొమ్మ వచ్చేటప్పుడు గీతలు వస్తూ ఉంటాయి. ఆ డ్రాప్అవుట్స్ రాకుండా మీరు అది మెయింటైన్ చేస్తే చాలు. ఇక తర్వాత ఎడిటింగ్ మీరు స్టూడియోలో చేసుకుంటారా, సెల్ ఫోన్లోనే ఎడిటింగ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ 15 నిమిషాలకి మించి అర సెకండ్లు కూడా ఉండటానికి వీలేదు. నెంబర్ 1. నెంబర్ 2, దీనికి రచయిత ఆథరైజేషన్ కావాలి అని చెప్పని మేము చెప్పాం. అంటే ఏంటి, ఈ రచన నా సొంతం, ఇది దేని నుంచి నేను కాపీ చేయలేదు, ఏ భాషల నుంచి నేను అనువదించలేదు అని చెప్పని అతను ఆథరైజేషన్ ఇవ్వాలి. ఈ ఆథరైజేషన్ రైటరు ఒక తెల్ల కాగితం మీద రాసిస్తే చాలు. రైటర్ ఆథరైజేషన్ ఫారమ్స్ ఎక్కడ దొరుకుతాయండి అని నాకు ఫోన్లు చేశారు. ఎక్కడ దొరకవు. తెల్ల కాగితం మీద మీరు రాసి ఎవరైతే ఆ షార్ట్ ఫిలిం కంటెంట్ రాస్తున్నారో, ఈ షార్ట్ ఫిలిం కంటెంట్కి నేనే రచయితని, దీనికి ఈ కథ నా స్వీయ రచన, ఇది దేనికి కాపీ కొట్టలేదు, అనువాదం కాదని మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రేపు మరొకళ్ళు వచ్చి ఇది నా కథ అని కోర్టులో వేస్తే అప్పుడు జరిగే పరిణామాలకు మేము ఎంత మాత్రం బాధ్యులం కాదని తెలియజేస్తూ ఉన్నా. ఇక తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాకు ఎక్కువగా ఫోన్లు వస్తున్న అంశం ఏంటంటే రికార్డింగ్. మ్యూజిక్లో జనరల్గా ట్రాక్స్ ఉంటాయి, ఆ ట్రాక్స్ వేసుకుంటారు. కొన్ని ట్రాక్స్ కాపీ రైట్స్ ఉంటాయి. కాపీ రైట్స్ ఉన్న ట్రాక్ని కానీ వాడితే వాళ్ళు ఊరుకోరు, కాపీ రైట్ వాళ్ళు. అందుకని మ్యూజిక్ మీరు వేసుకునేటప్పుడు సెల్ ఫోన్లో ఎడిట్ చేసినా, స్టూడియోలో ఎడిట్ చేసినా, ఏది చేసినా కాపీ రైట్ ఉందా లేదా చూసుకోండి. కాపీ రైట్ లేని దాన్ని వాడుకోండి. మీరు మా కార్యాలయానికి వచ్చి
మాకు హ్యాండ్ ఓవర్ చేసి మా దగ్గర నుంచి రసీదు తీసుకుని వెళ్ళండి. పెన్ డ్రైవ్లోనే తీసుకొచ్చి ఇవ్వండి. లేదు మీరు చాలా దూరం అనుకోండి, మీరు అక్కడి నుంచి రిజిస్టర్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ, ఎక్నాలజ్మెంట్ మీద మా సంతకం ఉంటుంది. అప్పుడు మీకు ఇది మా ఏపీకి చేరిందన్న ఆధారం మీకు ఉంటుంది. కాబట్టి ఎయిదర్ మీరు మా ఏపీ ఆఫీస్ తెనాల్లో ఉన్నదానికి వచ్చి మీరు పెన్ డ్రైవ్ అన్నా హ్యాండ్ ఓవర్ చేయండి, లేదా మీరు పోస్ట్లో రిజిస్టర్ పార్సిల్లో ఎక్నాలజ్మెంట్ డ్యూ పెట్టన్నా మీరు చేసుకోవచ్చు. సో ఈ విధి విధానాలన్నింటినీ కూడా ఈరోజు మా ఏపీ విడుదల చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వీటిల్ని ఫాలో అవ్వండి. వీటిల్ని ఫాలో అయితే ఎలాంటి సమస్యలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కేంద్రీయ విద్యాలయ తెనాలి విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడా పోటీలో ప్రతిభను చూపటం గర్వకారణమని ఆ విద్యాలయం ప్రిన్సిపల్ శ్రీకాంత్ అన్నారు. స్థానిక జగ్గడిగుంటపాలెంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో శనివారం ప్రిన్సిపల్ కె శ్రీకాంత్ ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు టి వంశీ, టి మణి హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని టి వంశీ సూచించారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె శ్రీకాంత్ చెప్పారు. క్రీడా దినోత్సవంలో సీనియర్, జూనియర్ కేటగిరీల్లో రన్నింగ్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. తొలుత శ్రీకాంత్, టి వంశీ, టి మణి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ స్థాయిలో పాఠశాల తరపున క్రీడా పోటీల్లో పాల్గొని బహుమతులను సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. ఇదే సందర్భంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యాలయ సలహా మండలి సభ్యుడు, బిఎస్ఎన్ఎల్ సబ్ డివిజనల్ ఇంజనీర్ డాక్టర్ మదన్ మోహన్ రావు, హెల్త్ సూపర్వైజర్ అందే బాలచంద్రమౌళి, ఉషశ్రీ, డాక్టర్ సాహిత అత్తార్, డాక్టర్ రమావత్ శ్రీలతాబాయ్, వ్యాయామ అధ్యాపకుడు బి రవికుమార్, పాఠశాల కోచ్ అజయ్లను అభినందించారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ తెనాలి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ఈరోజు మేము కేంద్రీయ విద్యాలయాలో 8వ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరుపుతున్నామండి. కేంద్రీయ విద్యాలయ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. పిల్లలు అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్లో, ముఖ్యంగా ట్రాక్ అండ్ ఫీల్డ్, వాలీబాల్ ఇట్లాంటి ఈవెంట్స్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. వాళ్ళు చక్కగా ఆడితే కేంద్రీయ విద్యాలయ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్, తర్వాత SJFA వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా చక్కగా సాధ్యపడుతుంది. అందుకని ఈ స్పోర్ట్స్లో పిల్లలకి ఉత్సాహం కలిగించడానికి, వాళ్ళలో అవేర్నెస్ పెంచడానికి, వాళ్ళలో స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అండ్ స్కిల్ ఇటువంటివి పెంపొందించడానికి ఈ యాన్యువల్ స్పోర్ట్స్ డే, 8th యాన్యువల్ స్పోర్ట్స్ డే ఈరోజు డిసెంబర్ 6వ తారీఖు 2025న మేము జరుపుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ పట్టణ అధ్యక్షుడు పెళ్లి ప్రేమరాజు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. చిన్నరావూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని జరిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ పట్టణ అధ్యక్షుడు పెళ్లి ప్రేమరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్, దేవరపల్లి కిషోర్ కుమార్, పిల్లి వీరయ్య, కుర్రా శ్రీను, దేవరపల్లి భూషణం, గోవతోటి ఎలీషా, బడుగు బుజ్జి, కనపర్తి డేవిడ్, బెన్నీ, విజయ్ చంద్ర, రామకృష్ణ, కనపర్తి మధుకర్, కర్రి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని ఈరోజు చిన్నరావూరు 13వ వార్డులో యూనివర్సల్ యూత్ అధ్యక్షులు, మళ్ళీ తెనాలి మున్సిపల్ లీగల్ సెల్ అధ్యక్షులు పిల్లి ప్రేమరాజు గారు, అలాగే తెలుగు లూథరన్ చర్చి పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు మరి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతికి 69వ వర్ధంతి కార్యక్రమం చిన్నరావూరు లూథరన్ చర్చి దగ్గర అంబేద్కర్ విగ్రహానికి మరి సంఘస్థులందరూ, మరి అభిమానులు, ప్రజలు అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ ఫలం ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌరభత్వం, మరి విద్య, న్యాయం అనేది అన్నీ కూడా ప్రజల యొక్క జీవన మనుగడలో ఎంతో ప్రాముఖ్యత అనేది. మరి ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇవ్వడం పట్ల
మరి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ సమానతతో మరి అందరూ ఇది కొనసాగుతున్నారు. హెచ్సివి ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు జన్మదినోత్సవాన్ని వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది సహకారంతో సేవా కార్యక్రమంగా నిర్వహించారు. హెచ్సివి ఛానల్ ను స్థాపించి పలువురు యువతకు ఉపాధిని కల్పించిన కరణం వెంకటేశ్వరరావు జర్నలిస్టుల సంక్షేమానికి ముందుంటున్నారని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. కరణం వెంకటేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో పేదలకు అన్నదానం చేశారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, న్యూస్ ఇన్ఛార్జ్ చొప్పర సుధాకర్ సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని జరిపారు. కార్యక్రమంలో సాయి నరసింహ, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు, అన్నార్థులు అంటారో వారి యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విశేషం మరి హెచ్సివి ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ కరణం వెంకటేశ్వరరావు గారికి జన్మదినోత్సవం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క ఛానల్ మరి సిబ్బంది ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ముందుగా హెచ్సివి ఛానల్ అధినేత అయినటువంటి కరణం వెంకటేశ్వరరావు గారికి మరి ఈ యొక్క సేవా సమితి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి వారి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారం ఇచ్చిన మరి సుధాకర్ గారికి కానీ వారి యొక్క స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి కరణం వెంకటేశ్వరరావు గారు మేము చేసే కార్యక్రమంలో మాకు అత్యంత ఆప్తులు. వారి సహాయం అంటూ ఎప్పుడైనా సరే ఏదైనా మహారుద్రాభిషేకం లాంటి పూజలు పెట్టినప్పుడు వారు ముందస్తుగా వచ్చి వారు కూడా సహాయం అందిస్తారు. వారికి ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉండాలని చెప్పేసి మా ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు గారు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మాలాంటి వాళ్ళందరినూ ఒక ఆఫీసులో చేర్చుకొని చక్కగా మంచి జీతాలు ఇస్తూ మమ్మల్ని పోషిస్తామన్నారు. ఎందుకనంటే ఇది ఒక ఉద్యోగం కాదు, ఆయన కుటుంబ సభ్యుల్లాగా ఎన్నో వందల మందిని ఈ ఛానల్ ద్వారా చాలామంది స్టాఫ్ని బతికిస్తూ ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులని చూసుకుంటారు కానీ ఒక ఎంప్లాయీగా అయితే చూసుకోరు. మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలో ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో ఏడుకొండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం శనివారం జరిపారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గానాలాపన చేశారు. గీతామందిరం పాలకవర్గ అధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు దంపతులు, ది స్టేషనరీ అండ్ ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు నిడమనూరు వెంకటరత్నం దంపతులు, ప్రధాన కార్యదర్శి భాస్కరుని శ్రీనివాసరావు దంపతులు, కోట బద్రీనాథ్ గుప్తా పూజలు జరిపారు. ట్రస్ట్ నిర్వాహకులు వారికి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 22వ తేదీ శనివారం ప్రారంభమై శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం 7 శనివారాల పాటు జరుగుతుందని పేర్కొన్నారు. ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, కాలేపల్లి రాజశేఖర్, కోట రవిశంకర్, వెచ్చ కిషోర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా గత సంవత్సరం స్థాపించినటువంటి శ్రీ వికన శ్రీనివాస ట్రస్టు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా ప్రశాంత వాతావరణంలో 4 మాడవీధుల మధ్యలో శ్రీ నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రం రూపకల్పన చేసేందుకు సమాయత్తమవుతున్నది. ఆ కార్యక్రమం నేపథ్యంలో ఈ యొక్క తెనాలి పట్టణంలో బాలాజీరేపట్లో గల ప్రియాడల ఎదురు గల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు 7 శనివారాల పాటు ఏడుకొండల స్వామికి వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 3వ శనివారాన్ని ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామివారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు అలాగే మహిళామణ భక్తులు విశేషంగా పాల్గొని వెంకటేశ్వర గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించడం జరిగింది. 7 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. 7వ శనివారం జనవరి 3వ తేదీన జరిగే గానామృతం అనంతరం శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగును. ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా భక్తులు విరివిరిగా పాల్గొని శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విఘ్న శ్రీనివాస ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఇవాళ ది తెనాలి ఫ్యాన్సీ అండ్
మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నిడమానూరు వెంకటరత్నం గారు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ శ్రీనివాసరావు గారు, అలాగే గీతామందిరం పాలకవర్గం అధ్యక్షులు రింగొండ వెంకటేశ్వరరావు గారు పాల్గొని వారి యొక్క సూచనలు కూడా మనకి విఘ్న శ్రీనివాస ట్రస్ట్ అందజేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. తెనాలి పట్టణంలో నిర్మించబోయే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని తొందరగా నిర్మించడానికి మన వికనస శ్రీనివాస ట్రస్ట్ వారు 7 వారాలు గానామృతం కార్యక్రమాన్ని పెట్టారండి. ఈ కార్యక్రమంలో తెనాలి పుర ప్రజలు, భక్తులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఎంతో మహత్తరమైనది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి కృపను పొందుతారని కోరుకుంటున్నాము. నారాయణ స్కూల్ తెనాల్లో జరుగుతున్న డెల్టా స్థాయి క్రీడా పోటీలు ముగిశాయి. పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటారు. తెనాల్లోని నారాయణ స్కూల్లో 3 రోజులుగా జరుగుతున్న డెల్టా స్థాయి క్రీడా పోటీలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో రేపల్లె, తెనాలి, పొన్నూరు, బాపట్ల విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు బహుమతులను ప్రదానం చేశారు. నారాయణ స్కూల్ ఏజీఎం శివనాగరాజు, ఏజీఎం వెంకటేశ్వరరావు, ఆర్ఐ రామకృష్ణ శర్మ, కోఆర్డినేటర్ తిరుమలరావు, తెనాలి 1 ప్రిన్సిపల్ కె నాగలక్ష్మి, రేపల్లె, పొన్నూరు, బాపట్ల ప్రిన్సిపల్స్ ఏ సత్యప్రసాద్, వి భార్గవీదేవి, బి భాగ్యరాణి పాల్గొన్నారు. అంటే గేమ్స్ ఆడటం ద్వారా మనం అన్ని సబ్జెక్ట్స్ ప్లే గ్రౌండ్లో నేర్చుకుంటాం. రన్నింగ్ చేసేటప్పుడు వాల్యూ ఆఫ్ టైం తెలుస్తుంది, టైం మేనేజ్మెంట్. 1 సెకండ్ లేట్గా పరిగెడితే 3rd ప్లేస్ మిస్ అయ్యింది. సో ఇట్స్ ద వాల్యూ ఆఫ్ 1 సెకండ్ ఆర్ 0.0001 సెకండ్. వాలీబాల్ ఆడుతూ ఉన్నాం. సో బాల్ ఎంత హైట్లో లిఫ్ట్ చేయాలి, ఎంత హైట్లో జంప్ చేసి దాన్ని హిట్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా స్ట్రోక్ ఇవ్వాలి, హైట్ అండ్ డిస్టెన్స్, ఓకే, ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాం. అవునా? సో స్పోర్ట్స్ ఆడటం ద్వారా మనకు అన్ని సబ్జెక్టులో నాలెడ్జ్ వస్తుంది, మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం, ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతాం, అల్టిమేట్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మనం ఉంటాం. ఓకే, సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ ద స్పోర్ట్స్ మీట్. సో నెక్స్ట్, then in what way you stand out, what is your specialty అనేది క్వశ్చన్ వస్తుంది కదా. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ హ్యావ్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ వాట్ ఎవర్, ఖోఖో అనుకోండి, వాలీబాల్ అనుకోండి, ఫుట్బాల్ అనుకోండి, ఆర్ I have been practicing elocution, I have been practicing essay writing, I have been involved in some voluntary work. నేను మా ఏరియాలో మా స్కూల్స్ దగ్గరికి వెళ్ళేవాడిని, చిన్నపిల్లలకి హెల్ప్ చేసేవాడిని, మా సిబ్లింగ్స్కి హెల్ప్ చేసేదాన్ని, ఏదో మీరు చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పినప్పుడు దట్ ఈస్ ద ఆపర్చునిటీ ఫర్ ద ఇంటర్వ్యూయింగ్ టీమ్ టు లుక్ ఇన్సైడ్ ఆఫ్ యూ యాజ్ ఎ పర్సన్. అసలు మీరు ఎవరు, మీకు మంచి మార్కులు వచ్చినాయి, బాగా చదువుకున్నారు, అంతా ఓకే. డస్ ఇట్ మీన్ ఆల్ ద పీపుల్ హూ గెట్ గుడ్ మార్క్స్ ఆర్ గుడ్ పీపుల్? పుట్టినరోజు సహా ఇతర విశేషమైన రోజుల్లో ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేయటం అభినందనీయమని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని షేక్ ముస్కాన్ జన్మదినం సందర్భంగా శనివారం బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. పెద్దరావూరుకు చెందిన బిల్డర్ కమ్ డెవలపర్ షేక్ బాజీ మాట్లాడుతూ తన కుమార్తె ముస్కాన్ కు జాతిపిత గాంధీ ఆశీస్సుల కోసం ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్, యార్లగడ్డ కోటేశ్వరరావు పాల్గొన్నారు. తొలుత ఆశ్రమంలోని గాంధీజీ, కస్తూర్బా విగ్రహాలకు పూజలు చేశారు. ఈరోజు చాలా సంతోషం. షేక్ ఖాజా ముస్కాన్ పాప బర్త్డే సందర్భంగా మా అబ్బాయి షేక్ బాజీ, హనీఫ్ గారు అబ్బాయి అంటే మాకు అబ్బాయి. హనీఫ్ వాళ్ళ నాన్నగారు, మేము చాలా ప్రాణ స్నేహితులు. ఆ రకంగా ఆత్మీయత కుటుంబం. హిందూ ముస్లిం బాయ్ అని ఆనాడు పెద్దలు అన్నట్టుగా మేమందరం కూడా కలిసి ఉంటాము. అదేవిధంగా మరి ఎంతో అభివృద్ధిలోకి వచ్చాడు బాజీ. ఆ అభివృద్ధిలో ఉన్న కూడా బాబాయ్ అనే గౌరవం, మర్యాద, అభిమానం నాకు చూపిస్తున్నాను. నాకు చాలా సంతోషం. బాల్యం నుంచి కూడా ఈరోజు ఖాజా ముస్కాన్ కూడా పాప ఆశ్రమవాసులకు తన బర్త్డే సందర్భంగా అన్న ప్రసాద వితరణకి వచ్చారు. మన ఆశ్రమ నిర్వహణకి గతంలో ₹1,00,000 మన బాజీ గారు ఇచ్చారు, వారి నాన్నగారి పేరుతో. షేక్ అనూప్ గారు ఆయన చాలా పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు. అదేవిధంగా బిడ్డలు కూడా కొనసాగిస్తున్నారు. పెదరావుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. మా గురువుగారు పాలడి సూనాయన గారు
కొడాల నాగేశ్వరరావు గారు వారు వీరిని ఆశీర్వదించడం, వీరు మాకు ఆశ్రయానికి రావటం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని తెనాలి న్యాయవాద గుమస్తాల అసోసియేషన్లో ఘనంగా నిర్వహించారు. భారతదేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించాలని తెనాలి న్యాయవాద గుమస్తాల సంక్షేమ సంఘం నాయకులన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని అసోసియేషన్లో శనివారం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బొనిగల దయాసాగర్, మన్నవ ప్రభుదాస్, పిడుగురాళ్ల చంద్రశేఖర్, కంచర్ల ప్రసాదరావు సంఘ సభ్యులు పాల్గొన్నారు. భీమరావు అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని ఈ రోజున తెనాలి బార్ అసోసియేషన్ హాల్ నందు, అలాగే క్లర్క్స్ అసోసియేషన్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను అంబేద్కరిస్టులు, అంబేద్కర్ గారి అభిమానులు, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రోజున అనేక దేశాల్లో అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశం ఎంత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటి. మరి అంత ప్రజాస్వామ్య దేశాల్లో ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ కూడా నిలబడే పరిస్థితి కనబడతల్లా అక్కడ. కానీ భారతదేశం మరి స్వాతంత్రం వచ్చినాటి నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశం ఒకటిగానే ఉంది. ఎందుకంటే అది మన రాజ్యాంగ ఫలం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మనకు రాజ్యాంగం, దాని అమలు తీరు చాలా దృఢమైన రాజ్యాంగం మంది. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున అనేక కోట్ల మంది మరి ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు. ఎందుకంటే అటువంటి భారతదేశానికి ఆయన ఒక రాజ్యాంగాన్ని అందించారు. భారతదేశానికి ఆయన ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే విధంగా, తరతరాలు కూడా మరి స్మరించుకునే విధంగా ఆయన్ని. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేసేవారు తమ పద్ధతిని మార్చుకోవాలని, ట్రాఫిక్ రద్దీని నివారించడంలో పోలీసులకు సహకరించాలని టూ టౌన్ సిఐ రాములు నాయక్ అన్నారు. స్థానిక టూ టౌన్ పరిధిలో లక్ష్మీ టాకీస్ సెంటర్లోని స్తూపం నుండి గంగానమ్మ ఆలయం వరకు ప్రధాన వీధిలో శుక్రవారం రాత్రి టూ టౌన్ సిఐ రాములు నాయక్ సిబ్బందితో తనిఖీలు చేశారు. రోడ్డుపై గల తోపుడు బండ్లను వెనక్కు పంపారు. పార్కింగ్ చేసిన వాహనాలు, వ్యాపార సంస్థల డిస్ప్లే బోర్డులను రోడ్డుపైకి రాకుండా చూడాలని చెప్పారు. ఇలాగే కొనసాగితే మున్సిపల్ కమిషనర్కు లేఖ రాసి పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు. ఈరోజు మన ఈ ఎంక్రోచ్మెంట్లో భాగంగా మనకు స్తూపం సెంటర్, బస్టాండ్ దగ్గర ఉండే స్తూపం సెంటర్ నుంచి మన గంగాలమ్మ టెంపుల్ దాకా ఈ రోడ్లో అటు ఇటు ఉండేటటువంటి ఈ పుష్ కార్ట్స్ కానీ, ఈ తోపుడు బండ్లు కానీ, తర్వాత వెహికల్స్, ఈ పార్కింగ్ అన్నీ తీయించడం జరిగింది. మేము ఇది 5వ రోజు టౌన్లో మా టూ టౌన్స్ లిమిట్స్లో ఉండేటువంటి అందరికీ, వ్యాపారస్తులందరికీ మేము తెలియపరుస్తున్నాము. మీరు కానీ ఇంకా కొంచెం ముందుకు వస్తే కమిషన్ గారు లెటర్ పెట్టి ఈ ఉండే ముందుకు వచ్చినటువంటి భాగం మొత్తాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తామని చెప్తా ఉన్నాము. పబ్లిక్ కూడా మ్యాక్సిమం సహకరిస్తున్నారు. కాకపోతే పబ్లిక్ రోడ్డు కంజెస్టెడ్ అవుతూ ఉంది. ఇప్పుడు వెహికల్స్ పెరుగుతున్నాయి, పబ్లిక్ పెరుగుతున్నారు, కానీ ఆ రోడ్లు కుచించుకుపోతున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క వ్యాపారస్తులు, పోలీస్ వారికి కానీ, ఈ కమిషనర్ స్టాఫ్ కానీ, ఈ మున్సిపాలిటీ స్టాఫ్ అందరికీ సాయం చేయాలి. సాయం అంటే ఏం లేదు, కొంచెం వెనకాల తగ్గించి పెట్టుకోవాలి. వెనకాల తగ్గించుకొని పెట్టుకుంటేనే మనకు వ్యాపారస్తులు మన దగ్గరకు వచ్చి కొనే అవకాశం ఉంది. మీరు రోడ్డు మీద పెట్టుకుంటే ఇంకా పబ్లిక్ కాదు కదా, ఎవరు వచ్చే అవకాశం లేదు. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. రోడ్లు కొంచెము విశాలంగా మనమే. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన దళిత జాతి జనోద్ధారకుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజైన శనివారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రమైన అమృతలూరులోని శ్రీ సాయి మారుతి ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ పులిపాక విజయశ్రీని సత్కరించారు. వేమూరి మాజీ ఎమ్మెల్యే కొడాలి వీరయ్య సేవా సమితి ఆర్థిక సహకారంతో విశ్రాంత ఉపాధ్యాయులు మాచిరాజు శేష్బాబు, విజయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా విజయలక్ష్మిని సత్కరించి నూతన వస్త్రాలను బహుకరించారు. అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా గ్రామీణ ప్రాంతంలో తక్కువ ఫీజులతో మోపర్రు, ఎలవర్రు, తురుమెళ్ల, పాంచాలవరం, అమృతలూరు గ్రామాల్లోని చిన్నారులకు విద్యాబోధన చేస్తున్న శ్రీ సాయి మారుతి ప్రైమరీ స్కూల్ నిర్వాహకులు విజయశ్రీ అభినందనీయులన్నారు. కార్యక్రమంలో కొడాలి అంబోజమ్మ, గద్దె ఉషారాణి, మల్లిపెద్ది పద్మ, రాజేశ్వరి, టీచర్లు దోమ జయభారతి, బొద్దులూరు సుభాషిణి, కొండెపాటి పావని, జొన్నకూటి ప్రేమ, తేజ, కర్ర ఆశ తదితరులు పాల్గొన్నారు.
దానికి వడాల వీరయ్య గారి సేవా సమితి తరఫున ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారు విజయశ్రీ గారికి, మిగిలిన ఉపాధ్యాయులకి, అట్లాగే ఆయాలకు కూడా సన్మానం చేయాలి. దానికి ప్రధాన కారణం నేటి తల్లిదండ్రులు ఎక్కువ మంది పిల్లలు బాగా చదవాలనే ఉద్దేశంలో ఈ కాంపిటీషన్స్కి అది కార్పొరేట్ స్కూల్స్కి ఎక్కువ వెళ్తున్నారు. మరి ఈ కాన్వెంటు కార్పొరేట్కి ప్రభుత్వ స్కూల్స్కి మధ్యంతరంగా ఉంటుంది. ఇది నర్సరీ నుంచి మరి 5వ తరగతి దాకా 30 సంవత్సరాల నుంచి మేడం గారు నడుపుతున్నారు. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం, కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళాలంటే పిల్లల్ని 7ంటికల్లా రెడీ చేసి బస్సు ఎక్కిస్తే రాత్రి మళ్ళీ 7ంటికి దించుతారు. మరి అటువంటి ఇబ్బంది లేకుండా మనకి దగ్గరలో మరి ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి కూడా చక్కగా ప్రైమరీలో చక్కగా చూస్తున్నారు. ఇది మోపర్రు, తురుమెళ్ళ, ఎలవర్రు, పాంచాలవరం, అమర్తూరు గ్రామాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా రావటం, దీంతో పాటుగా ఇక్కడ 10 మందికి మరి ఉద్యోగం కానీ ఉపాధి కానీ అవకాశం కలిగించడం, ఈ ఎక్కువ మరి ఫీజులు కూడా లేవు, మరి సామాన్యులకు అందుబాటులో ఉండేట్టుగా మరి చేస్తున్నందుకు, అట్లాగే ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయునీలు మరి వారు కూడా మరి ఉన్న దాంట్లోనే తృప్తి చెంది ఇక్కడ పిల్లలందరూ కూడా చక్కగా ప్రైమరీలో బాగా చేసేట్టుగా చేస్తున్నారు. కాబట్టి మేము ఈ గ్రామంలో, మండలంలో, అన్ని గ్రామాల్లో, అన్ని స్కూళ్ళల్లో ఏదో కార్యక్రమం చేశాం. ఇక్కడ ఏం చేయాలనే ఆలోచనతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైసీపీ పాలనలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలి. 1 కోటి సంతకాల సేకరణలో వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్. తెనాల్లో ఘనంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. పలు సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి. తెలుగు భాష లేకపోతే మనిషికి మనుగడే లేదు. పాఠశాల నుంచి పీజీ వరకు తెలుగు ఉండాల్సిందే. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవంలో ప్రసిద్ధ రచయిత డాక్టర్ పాపినేని శివశంకర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.